జెన్జీ ఎందుకు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తున్నారు? జెన్జీ అంటే ఈ రోజుల్లో టీనేజర్స్ అండ్ యూత్. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా అవకాశాలు ఉన్నాయి. అయినా ఎందుకు వాళ్ళు ఎక్కువ డిప్రెషన్ ఇంకా ఒంటరితనంతో బాధపడుతున్నారు? ఇదే మనం ఈరోజు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్య. జెన్జీ డిప్రెషన్కి గురి కావడానికి 4 ముఖ్య కారణాలు. అందులో మొదటిది సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, టిక్టాక్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం మొదలయ్యి ఇప్పుడు అవి కంపారిజన్ గ్రౌండ్స్గా మారాయి. ఒకరు ఫారిన్లో ఉంటే నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఒకరు బ్రాండెడ్ దుస్తులు వేసుకుంటే నేనెందుకు అఫోర్డ్ చేయలేను, సోషల్ మీడియాలో లైక్స్ అండ్ ఫాలోవర్స్ తగ్గిపోతే నన్ను ఎవరూ ఇష్టపడట్లేదనే భావన. ఇది స్లోగా మన సెల్ఫ్ వర్త్ని తగ్గిస్తుంది. మనసులో నేను దేనికి సరిపోను అనే నమ్మకాన్ని పెంచుతుంది. రెండవ కారణం ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ స్ట్రెస్. 90% మార్క్స్ తెచ్చుకున్నా సరే నెక్స్ట్ టైం 95% మార్క్స్ కావాలని పేరెంట్స్ అంటారు. ఇంటర్మీడియట్లో ఐఐటి, నీట్, ఎంబీబీఎస్, అబ్రాడ్ ఇవన్నీ కూడా గోల్స్గా మారిపోతాయి. చిన్న చిన్న ఫెయిల్యూర్స్తోనే జీవితం మొత్తం విఫలమైపోయిందని అనిపిస్తుంది. వేరే వాళ్ళంతా లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, నేనేం చేయలేకపోతున్నాను అనే బాధ చివరికి డిప్రెషన్కి దారితీస్తుంది. మూడవ కారణం ఒంటరితనం. సోషల్ మీడియాలో వందల కొద్ది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మనసులోని బాధ చెప్పుకునేందుకు ఒక నిజమైన ఫ్రెండ్ లేకపోవడం. ఫ్యామిలీతో కూడా మాట్లాడే టైం తగ్గిపోయింది. పేరెంట్స్ ఆఫీస్ పనుల్లో బిజీ, కిడ్స్ ఆన్లైన్లో బిజీ. రిజల్ట్ ఎమోషనల్ డిస్కనెక్ట్. ఇది డిప్రెషన్కి మెయిన్ రీజన్. నాలుగవ కారణం మెంటల్ హెల్త్. ఇంకా మన సమాజంలో డిప్రెషన్ అంటే బలహీనత అని భావిస్తున్నారు. పేరెంట్స్ ఏమంటారంటే ఇదంతా డ్రామా, చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యని. కానీ నిజం ఏంటంటే డిప్రెషన్ అనేది ఒక రియల్ హెల్త్ ఇష్యూ. ఎవరైనా ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తారు. అలాగే ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటే హెల్ప్ తీసుకోవడం కూడా నార్మల్. కానీ సొసైటీ బ్లేమ్ చేస్తుంది. అందుకే చాలామంది సహాయం తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. అయితే దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. మొదట స్క్రీన్ టైం తగ్గించాలి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఓపెన్గా మాట్లాడాలి. మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీ, హాబీస్ ఇవి మన మనసుని బ్యాలెన్స్ చేస్తాయి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇది బలహీనత కాదు, ఇది మనల్ని హీల్ చేసుకునే ప్రాసెస్. జెన్జీ తప్పు చేయడం లేదు. వాళ్ళుంటున్న సొసైటీ, పరిస్థితులు వాళ్ళని సెన్సిటివ్గా మార్చేశాయి. అందుకే మనం వాళ్ళని బ్లేమ్ చేయకుండా సపోర్ట్ చేయాలి. కాస్త ఎంపతి, కాస్త సపోర్ట్ ఉంటే ఈ తరం ఆనందంగా, ఆరోగ్యంగా ముందుకు వెళ్తుంది. కానీ ప్రశ్న ఒకటే, మనం వాళ్ళకి సపోర్టివ్ హ్యాండ్ అవ్వగలమా?